ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల జెండాల రూపకల్పన మరియు వాటి వెనుక ఉన్న అంతరార్థాలపై సామాజిక మాధ్యమాల్లో భిన్నమైన చర్చలు మొదలయ్యాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో జరిగిన అపచారానికి సంబంధించి దోషులు ఎవరైనా సరే వారు దైవ నిర్ణయించి తప్పించుకోలేరని భక్తులు బలంగా విశ్వసిస్తున్నారు. ఈ రచ్చ చివరికి ధర్మం గెలుపు వైపు సాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన పార్టీ జెండా రూపకల్పనపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఆ జెండాలోని నమూనా ఇజ్రాయెల్ దేశపు చిహ్నాలతో పోలి ఉండడం అది క్రైస్తవ విశ్వాసకుల మనోభావాలను ప్రభావితం చేసే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. భారతదేశం వంటి లౌకిక దేశంలో ఏ రాజకీయ పార్టీ చిహ్నమైన అన్ని మతాల వారిని కలుపుకుని పోయేలా ఉండాలని, విద్వేషాలకు తావు లేకుండా శాంతి భద్రతలను కాపాడేలా ఉండాలని మేధావులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి పార్టీలపై ఈ జెండా వివాదాలు లేదా మతపరమైన సమీకరణల ప్రభావం పడే అవకాశం ఉందని, భవిష్యత్తులో ఈ చిహ్నాలపై మార్పులు చేర్పులు అవసరమనే చర్చ నడుస్తోంది. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద యుద్ధం మళ్ళీ ప్రారంభించారు జనసేన. అంటే గత ఎలక్షన్ నుంచి కూడా ఒంటికాల మీద వేస్తున్నారు. ఇప్పుడు జెండా మీద పడ్డారు. కారణం ఏంటి? పడలేదండి, వాస్తవాన్ని చెప్తున్నాం. అంటే మేము ఒకటే చెప్తున్నాం, భారతదేశం లాంటి లౌకిక దేశం ఇది. ఇక్కడ మతం లేదు, కులం లేదు, అన్ని మతాలు స్వేచ్ఛగా బ్రతకచ్చు. మన ఆర్టికల్స్, మన కాన్స్టిట్యూషన్ అయ్యే చెప్తున్నాయి. అందుకని ఈ భారతదేశంలో మీరు జీసస్ క్రీస్తుకి సిలువేసినటువంటి యూదుల నమూనాతో ఉన్నటువంటి జెండాని ఇక్కడ జనసేన పార్టీ సభ్యులతో మోయించడం, భవిష్యత్తులో ఈ నిజాన్ని ప్రజలు తెలుసుకుంటే భారతదేశంలో మతపరమైనటువంటి విధ్వంసాలు వస్తే దానికి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహిస్తారా? వహించలేరు కదా. ఇక్కడ క్రిస్టియన్స్, ఇండియాలో క్రిస్టియన్స్ మెజారిటీ, హిందువుల తర్వాత అలాగే ముస్లిమ్స్ ఉన్నారు, అలాగే పార్సీస్ ఉన్నారు, ఇతరత్ర సిక్కులు ఉన్నారు. ఇలా కొన్ని తెగలు ఉన్నాయి. ఈ తెగలన్నీ కూడా ఇక్కడ చాలా అన్యోన్యంగా ఐక్యతగా ఉండేటటువంటి ఇది భారతదేశంలో మీరు చిచ్చుపెట్టడానిక. అయినా ఏ రాజకీయ పార్టీ అయినా భారతదేశంలో భారతీయ మూలాలు కనబడాలి, భారతీయ సిద్ధాంతాలు కనబడాలి. మన చరిత్ర కన్నా గొప్ప చరిత్ర ప్రపంచంలో ఎక్కడ ఉందండి? భారతదేశంలో మన చరిత్రని పుస్తకాల్లో చెబితే, మన బిడ్డలకు చెబితే రోమాలు లెక్కపొడిస్తాయి. మన దురదృష్టం విదేశీ చరిత్రని మన బిడ్డలతో చదివిస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ కమిషనే ఆమోదించేది కాదు కదా. అది జనంలోకి వెళ్ళిపోయి అప్పుడే 12 ఏళ్ళు అయిపోయింది. అంటే మీరు ఇప్పుడు లేవనెత్తడానికి రీజన్ ఏంటి? అంటే ప్రస్తుతం ఇప్పుడు కాదండి, మేము ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గా లేదండి. ప్రస్తుత ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కావచ్చు, కూటమిలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ పొల్యూట్ అయిపోయింది. దాని మీద మేము చాలా కేసులు వేసాం. మేమే ప్రత్యక్ష సాక్షులం. మాకున్నటువంటి రైట్స్ని కూడా ఎలక్షన్ కమిషన్ గుడ్డిగా అబద్ధాలాడి పవన్ కళ్యాణ్కి గుర్తు విషయంలో చాలా అడ్డగోలుగా చట్టాలను కూడా ప్రక్కన పెట్టి వాళ్ళకి అనుకూలంగా కోర్టులో ఉపయోగపడ్డారు. దాని మీద మేము ఎంతో పోరాటం చేసాం. కాకపోతే సిస్టమ్ పెద్దది, ఆ పెద్ద వ్యవస్థ అది. ఆ వ్యవస్థతో పోరాటంలో మేము కాస్త న్యాయపరమైనటువంటి విధంగా సక్సెస్ కాలేకపోయాం. కానీ ఒకటి మాత్రం సక్సెస్ అయ్యాం. 2024లో జనసేన పార్టీతో మేము న్యాయపరమైనటువంటి హక్కుతో మేము కూడా గాజు గ్లాసు గుర్తునే మా పోటీదారులకి న్యాయస్థానం ద్వారా న్యాయం చేయగలిగాం. కాకపోతే ఆఫ్టర్ ఎలక్షన్ సర్టన్ ఓట్ బ్యాంక్ రావడం మూలంగా అది రికగ్నైజ్డ్ పార్టీ అయిపోయింది. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటివి అన్నీ కూడా అవకతవకలే. ఆ గుర్తు విషయంలో చట్ట వ్యతిరేకంగా మా నుండి పొందారు. అదేవిధంగా ఫ్లాగ్ విషయంలో ఆ ఫ్లాగు దేనికి చిహ్నం చెప్పాలి? పోనీ నేను ఓపెన్ డిబేట్కి అడుగుతున్నాను, దేనికి చిహ్నం? భారతదేశంలో ఏ సాంప్రదాయాన్ని ఏంటో అతనికి తెలుసు. తొడకొడితే పవన్ కళ్యాణ్ జనబలం, పవన్ కళ్యాణ్ పార్టీ బలం అతనికి తెలుసు. అందుకనే ఇది కరెక్ట్ కాదు. అందుకని మన వరకు మనం సక్సెస్ అవ్వాలి అని, ప్రజలతో మనకు పని లేదు, ప్రజలకు ఏం చెప్పినా వింటారు అని ప్రజల్ని ప్రక్కన పెట్టి అతని ఎజెండాని ఇంటర్నల్గా గెలిపించుకున్నాడు. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా అవసరం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువత కొద్దిగా చిన్న పొరపాటు ఏంటంటే, మీరు ఇందాక అన్నారు కులం మతం అనేది. కులం ఉన్నటువంటి వాడికి కులం చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ప్రతి కులం ఈరోజు ఒక గొప్ప కులమే. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో గొప్ప కులాల్లో పుట్టారు, గొప్ప వంశాల్లో పుట్టారు, ప్రతివాడు గొప్ప సాంప్రదాయాల్లో పుట్టారు. నేను కులం చెప్పుకోవాల్సిన కర్మ నాకేంటి? ఎవరైనా నా తండ్రి పేరు చెప్పుకోవాలి, నా తల్లి పేరు చెప్పుకోవాలనేటటువంటి ఆలోచన ఎక్కువగా ఉండాలి. ఈ సినిమా ప్రభావంతో ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, పిల్లలకి, యువతకి కులాన్ని ఒక డ్రగ్ అడిక్ట్ చేస్తారు. ఒక డ్రగ్ అడిక్ట్ అయిపోయింది.
గంజాయి, హీరోయిన్, కొకైన్ లాంటి మత్తుగా అలవాటు చేసేశారు. దానికి అలవాటు పడితే ఏ విధమైనటువంటి మత్తు అలవాటు పడతారో అలాగా ఈ సినిమా ప్రభావం అలా అలవాటు పడిపోయారు. ఇప్పుడు యుక్త వయసులో సినిమా అభిమానాలు చుట్టూ తిరిగితే ఇప్పుడు కేరళ వాళ్ళు ఉన్నారండి, తెలంగాణ ప్రజలు ఉన్నారు, తమిళనాడు ఉన్నారు. వాళ్ళు సినిమాని చూస్తారు, కాకపోతే వాళ్ళ కెరీర్ని డెవలప్ చేసుకుంటారు. ఇక్కడ సినిమా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చదువుకున్న పిల్లల్ని సినిమా ప్రభావానికి బానిసలుగా మారుస్తున్నారు. కానీ సినిమా వాళ్ళు ఏమీ చేయరని ప్రజలకు తెలుసు. కానీ ఎందుకో ఒక ఆర్టిఫిషియల్ వైరస్ ప్రజల్లోకి, కృత్రిమ వైరస్, ఆ వైరస్ని బాడీలోకి అలవాటు చేస్తారు. ఏదో తెలుసుకుంటారు, బిడ్డ భవిష్యత్తు నాశనం అయిపోతున్నా నాకు పలానా సినిమా హీరో కోసం టికెట్ అవసరమైతే 300 రూపాయలు 500 రూపాయలు పెట్టుకొని కొనుక్కొని వెళ్తాడు. ఇక్కడ బిడ్డకు పాలు లేకపోయినా మరి, ఆ రోజు పూట భోజనం లేకపోయినా, పిల్లలను చదివించుకోవడానికి కెపాసిటీ లేకపోయినా, అంత అమాయకత్వంలో నా ఆంధ్ర యువత ఉంది, నా ఆంధ్ర ప్రజలు మైకోలో ఉన్నారు. ఖచ్చితంగా తెలుసుకుంటారు, ఈ మోసాన్ని గ్రహిస్తారు. ఖచ్చితంగా వీళ్ళకి ఎవరి కోసమో మాకు చట్టబద్ధమైనటువంటి హక్కు అని ఎవరైనా ఒక్క ఎంపీ మాట్లాడుతున్నాడండి? ఒక్క పత్రిక, కార్పొరేట్ పత్రికలు ఏదైనా రాస్తుందండి? ఒక సబ్జెక్ట్ దాటితే ఒక సబ్జెక్ట్. నిన్న అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీ అంతా నెయ్యి గొడవ. ప్రజా సమస్యల కోసం కానీ, నియోజకవర్గ సమస్యల కోసం కానీ ఏ రోజైనా అసెంబ్లీ ఇన్ని రోజులు 2 వారాలు ఎంతో జరిగింది? ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా మాట్లాడా? నెయ్యి కోసం అధికార పక్షం కూడా వాదన చేయడం సిగ్గుచేటు కదా. నెయ్యిలో కల్తీ జరిగితే ఎవరు కల్తీ చేశారో లెట్ హిమ్ ప్రొసీడ్, యాక్షన్ తీసుకోండి, కేసులు కట్టండి, చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి స్థాయిలో మీరుండి మీరు ఆరోపణలు చేసి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆరోపణలు చేస్తూ దానికి మీ సొంత పత్రికలు చక్కగా లిఖిస్తూ ప్రజల సమయాన్ని వృధా చేస్తూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో మీ రాజకీయ ప్రాబల్యాన్ని నిండు అసెంబ్లీలో నిన్న రాద్ధాంతం జరగడం అనేది ఖచ్చితంగా మీరు రాజకీయ ఉనికిని కాపాడుకోవచ్చు, కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాత్రం మీరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఆ శ్రీనివాసుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పు ఎక్కడ జరుగుతుందో ఆయన జడ్జిమెంట్ దగ్గర నుంచి తప్పించుకునేటటువంటి అవకాశాలు లేవు. ఖచ్చితంగా అధికార పక్షం తప్పు చేస్తుందా, విపక్షం తప్పు చేస్తుందా అని నేను ఎవరి మీద అన్నాను. తప్పు ఒప్పులు అనేది ఆయనకి తెలుసు. ఖచ్చితంగా పనిష్మెంట్ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యావత్ ఈ భారతీయులు అందరూ చూస్తారు. వెంకటేశ్వర స్వామి వారి జడ్జిమెంట్ ఖచ్చితంగా వెరీ సూన్